మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. థ్యాంక్స్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. సుఖం అంటే నీదేనే. మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా? ఇదేంటిది? నువ్వా? తల్లి, నీకు నమస్కారం. నీ బొగ్గలకు నమస్కారం, నీ పెదాలకు నమస్కారం. నేను నువ్వు అనుకోవట్లా, మరెవరనుకున్నా? మీ అక్కయ్య అనుకున్నాను. అక్కయ్య అయితే మాత్రం మీద పడి వాటేసుకుంటావా? మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను. గెట్ అవుట్. మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడికి వచ్చి పడుకోకు. నీకు అదే చెబుతున్నాను, నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు. ఏంటి అలా అరిచావు? అక్క, అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు. నిన్ను వాటేసుకున్నాడా? అవునక్క. ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు. లాగి ఒక్కటిచ్చా. నువ్వు కొట్టావా? కొట్టనా మరి. ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు? ఆయన వస్తాడని. ఆయన వస్తాడనా? నా ఉద్దేశం అది కాదే. అతను అతను వస్తాడని నాకేం తెలుసు? ఆయన అంత పని చేస్తాడా? అతని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. సరే, నువ్వు రా. ఏమండి, నీకేదైనా సహాయం చేయనా? నీ సహాయం ఏం అక్కర్లేదు కానీ ఆ కోఆపరేషన్ మాత్రం. ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు. ఏ కళ్ళల్లో వేయాలా? బాగా చేశాడు, బాగా చేశాడు. డాడీ, మమ్మీ, బాగా చేశాడు, బాగా చేశాడు. త్వరగాండి. ఏమిటి, అల్లుడి గారు వచ్చేసారా? అవును డాడీ. చూడు, నువ్వు అల్లుడివి, నేను పనివాడిని. నువ్వు అల్లుడివి, నేను పనివాడిని. ఏమిటి వచ్చి రాగానే అల్లుడి గారు చెవులు కొరికిస్తున్నావు? అప్పుడే చాడీ చేయడం మొదలు పెట్టేసావా? అల్లుడా? ఇంతకీ మీరెవరండి? మేమెవరా? అదిగో మళ్ళీ. అల్లుడు గారు, మేము. హాయ్ సతీష్. హాయ్. ఇదేనా రావడం? వీళ్ళెవరో తెలుసా? మా మమ్మీ డాడీ. ఈజ్ ఇట్? నమస్తే. మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా. ఓహో, అదే సంగతి. పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట. అందుకే అడిగాను. అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు? ఫ్యామిలీ లైఫ్ అలా ఉంది? ఫ్యామిలీ లైఫా? కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి? కట్టుకున్నవాడా? ఎవరు కట్టుకున్నారు? ఎవరిని కట్టుకున్నారు? నువ్వే కట్టుకున్నావు, ఈవెన్నే కట్టుకున్నావు. నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. నీకేంటి, 2 రోజుల నుంచి నాకే కన్ఫ్యూజింగ్ గా ఉంటే. ఇంకో గంట నిన్నే నువ్వు ఎదురుగుండా ఉంటే ఎవరికో ఏమిటి, నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా, అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కరిక. బంగారు కనిక కాదు, వజ్రాలు తునక. చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు, అక్కడ చెప్పిన డైలాగు నీకే. నువ్వెందుకు నా ముద్దు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తావు. అల్లుడు గారు, ఆగండి ఆగండి. ఏమిటి ఈ ముద్దుల పోటీ? మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేసావేమిటయ్యా? మా మంజు మెళ్ళు తాళి కట్టావు కదా, చిలిపి. నేనా? అవును, నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమోనని. చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుంది. ఓ, ఆ నీళ్ళ అయితే లేదండి. బాబా, మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదూ? అవును. అదేం లేదండి. ఏమిట్రా, ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలుగు కరుచుకుంటావు. అసలు అల్లుడు తప్పించి వేసా దివాన్. దీవా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా?
అల్లుడు విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కొడుకు రమ్మంటే పంచదార నాగేశ్వరా వీడు నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను. అంకుల్. అబ్బబ్బబ్బా ఎవరు ఏమీ అనుకోకర్లేదు. మీరు లోపలికి రండి. అది కాదు మంజు. అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. మీరు లోపలికి రండి. లోపలికి పద. రండి. పదరా పద. ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. అలాగే. బావా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా? అవును బావా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్? నేనంటే నీకు ఎంత? ఏంటి బావా ఇది? కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా. డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే చూడక్కర్లేదు, నేనే తుడుచుకుంటాను. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యయ్యో. తమ్ముడు ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. ఛీ, అలా తుడుస్తారేంటి? నేను తుడిచి చూపిస్తా చూడు. ఎవరు చూడక్కర్లేదు. ఆ, దరిద్రుడా, మధ్యలో సైంధవ్లో దాపురించావు కదరా నిన్ను. ఆ, తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది. యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టాలి. ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు? ఏం లేదు, ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు. ఏముంటుంది? గడ్డ ఉంటుంది. గడ్డం కాదు, సరిగ్గా చూడు. ఆ ముద్దెవరు పెట్టారు? ఆ అక్కయ్య పెట్టింది. మీ అక్క పెట్టిందా? ఆ అవకాశం లేదే. ఎందుకు లేదు? మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి బుద్ధులు ఒకరివి కావా? ఒకరి చెప్పులు ఒకరివి కావా? ఒకరి అప్పులు ఒకరివి కావా? అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం? ఆ నువ్వు నాకు పెట్టలేదని. ఓహో, అదా నీ బాధ. తర్వాత చూద్దాంలే. ఆ ఎరా, మిత్ర ద్రోహి, మిత్ర నీచుడా, నీచ మిత్రుడా. రే ఏమిట్రా ఇదే? ఎరా, పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు, నీకెలా పెట్టిందిరా? నోర్మోయ్, మంజు నాకెందుకు ముందు పెట్టిందిరా? మరెవరు పెట్టారు? ఎవ్వరూ పెట్టలేదు. నేను నిద్రపోతున్నాను అనుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా, అంతే. అబ్బా, నిజం చెప్పి బ్రతికించవురా. ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ, షుగర్, పైల్స్, హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా. అదేం మాటరా, ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా? ఏమో, పోను పోను, ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో. మెల్లగా మెల్లగా. మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు, ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు. నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు. నోర్మై, ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా. మజ్జిగ. మ్మ్. ఛీ! ఇవి మజ్జిగ. ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు. అవి తాగట్లేదు కనుకే మీకు తీసుకొచ్చి ఇచ్చాను. ఇదిగో ఇదిగో, ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను. ఒళ్ళు పట్టు. ఆ, నేను ఒళ్ళు పట్టాలా? ఆ, ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు. పడతా పడతా. ఓహో, అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా. అవును, ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదేం స్ట్రాంగ్? వయసులో ఉన్నప్పుడు చూడాలి. పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాళ్ళు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో, ఇదే వద్దన్నాను. నా అల్లుడు ఇచ్చే చేతం తీసుకుంటూ నా మీదే సెటర్ వేస్తావా? ఏమండి, ఆ, లేట్ అయింది, త్వరగా రండి. ఆ, బావా, ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది? చివరమ్మాయి. అమ్మాయి కాదురా, మీ అక్క. ఆ కళ్ళదర పెట్టుకు చావు కపోతే ఆ, అక్క. ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తోంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. నోర్మై. ఇదేంటి పనోని నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సనల్ పని అబ్బా? నాకంతా తెలుసు, రావయ్యా. ఆ తెలిసిపోయిందా? ఆంటీ, ఏమిటాంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు? ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు. అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి. వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం.
మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తాడండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అల్లుడా అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు. మ్మ్. మసాలాలు బాగా తగిలించు. అప్పుడే అల్లుడు ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం. ఇదిగో వంట బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకులు అంటే పెంకులు కాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బేడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నిట్లో కమిషన్ కొడతావు. ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొనుక్కో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయ వల్ల. అవును కదా. ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే ఎయిడ్స్ వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టలు కొనుక్కోండి. అలవాట్లేదే. నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ఉండరా నీకు? ఆ కూతురు పక్కనే పడుకుంటావా? నువ్వు బతకడానికి వీల్లేదు. ఏమండి, ఏమండి, ఏమైందండి? పగలే అనుకున్నాను. మీ నాన్న కల్లోకి వచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు. పీడకలు వచ్చిందా? మరి క్రూర మృగాన్ని కాల్చి చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్చేశాడు. అబ్బా, అలాంటి కలొస్తే మంచిదేలండి. పడుకోండి. ఏంటి, నన్ను చంపితే నీకు మంచిదా? అయ్యో, అది కాదండి. ఎవడే వాడు ఈ టైంలో? డాడీ వచ్చారండి, నిజంగానే వచ్చారు. అయితే నిజంగానే చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? అయ్యో, మీరు వెళ్ళి సతీష్ పంపించండి. కరెక్ట్, కరెక్ట్. తొందరగా. ఏమిటండి మళ్ళీ మీరే వచ్చారు? ఏం చేయను, ఆ సతీష్ గడు అక్కడ లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మీరు పడుకోండి. ఏమిటి డాడీ ఈ టైంలో వచ్చారు? ఏం లేదమ్మా, అర్జెంటుగా బాత్రూమ్ లోకి వెళ్ళాల్సి వచ్చింది. కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, అందుకే డిస్టర్బ్ చేశాను. సారీ. అమ్మాయి, ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావటం లేదే. ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో. అల్లుడు అది కదా డాడీ, ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం. ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు. అంత కోపమా? అమ్మో, ఇంత చిన్న విషయానికి కూడా డైవోర్స్ దాకా ఎందుకులేమ్మా? నా చెప్పులు నేను పడతాను, నువ్వు పడుకో. అబ్బా అబ్బా. అమ్మాయి కలిపేసుకో. ఈ బావులు ఇంకేంట్రా బాబు? ఇదే చలుడు, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా? ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను. ఓహో, అక్కడ చూసారా? మీరు అక్కడ చూసినప్పుడు అక్కడ ఉన్నాను, ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడ ఉన్నాను. అది సరేనయ్యా, ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? ఎలా వచ్చావు? మీ ముందే వచ్చాను, మీకన్నా ముందే వచ్చాను. ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటు పోతున్నానో ఎవరెటు పోతున్నారో టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. సరేలే, నువ్వు వెళ్ళి పడుకో, నాకు అర్జెంట్ పని ఉంది. తీసి ఏదో నీ అమ్మక్కడు మారా ఇక్కడ పడుతుంది వచ్చారా? నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు? అచ్చరే గాని అల్లుడు ఎక్కడా ఉన్నాడు? ఇందాక చూస్తే అమ్మాయి గదిలో ఉన్నాడు. ఎలా అంటావు? ఐడియా, ఆడి ఇంకో అల్లుడేమో. ఏడ్చావు, ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా.
ఏమండి మళ్ళీ మాట్లాడి వచ్చారండి అమ్మా, నాకు టెన్షన్ గా ఉంది. మాకు ఇక్కడ అంతకంటే టెన్షన్ గా ఉందిరా ముసిలిన్నా. ఒరేయ్, ఇప్పుడు దాకా ఎక్కడ వచ్చావురా బాబు? అవన్నీ తర్వాత చెప్పు. కింద ఆ ముసలో నన్ను చూశాడు. ఇక్కడి నుంచి పద. అమ్మో, ఇదిగో కప్పుని పడుకో. ఇటు ఇటు త్వరగా ఇటు కప్పు. జరుగు ఇటు అమ్మాయి మరేం లేదు, పడుకుంది అల్లుడేగా. ఏమి డాడీ అలా అడుగుతారు మరేమీ లేదు, కింద ఒక అల్లుడున్నాడు. ఈ అల్లుడిని ఫేస్ చూపించమను. ఎవరది? ఆ, అల్లుడు కాదు, అల్లుడు కాదు. అబ్బా, కళ్ళలో పెట్టుకో. ఆ, అల్లుడే. నువ్వు నోరుమోయ్, బ్యాటరీ వేస్ట్ అవుతుంది. అల్లుడు ఏమిటి ట్రిక్? కింద నువ్వే ఉన్నావు, పైన నువ్వే ఉన్నావు. నీకన్నా మ్యాజిక్ వచ్చా? మ్యాజిక్ లేదు, మంత్రం లేదు. మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి ఇందులో టెన్షన్ ఉందిలేమ్మా. టెన్షన్ లేదు, పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తన్నినా అరిటాక్ తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. బాత్రూమ్ బాత్రూమ్ బాగా గుర్తు. అల్లుడు గారు మీరు పడుకోండి. నిక్కరు నువ్వు పదరా. నేనెందుకు? చెంపట్టుకోవడానికి పదవాయ్. కవిన్,